హాయ్ ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఏం లేదండి, ఈరోజు మీకు ఏ వంటకాలు పరిచయం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆలోచన అంటే గుర్తొచ్చిందండి, మంచి ఆలోచనలే మన సక్సెస్కి కారణం అవుతాయంట. మరి మంచి ఆలోచనలు కలగాలంటే మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి. మరి బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే మనం రోజు తినే ఆహారంలో మంచి పోషక పదార్థాలు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ వంట అద్భుతంగా ఉండాలి. మరి అలా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని తన వంటకాల ద్వారా మనకు పరిచయం చేయబోతున్నారు ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ స్వర్ణ గారు. మరి స్వర్ణ గారిని ఆహ్వానిద్దామా? వెల్కమ్ స్వర్ణ గారు. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగుంది. మొత్తానికి మా మీ ఇంటి వంటకు వచ్చేసారు వంటలు చేయడానికి. వంటలు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఓకే, బిజీగా ఉంటారేమో సీరియల్స్లో వాటిలో. సో ఎప్పుడన్నా చేస్తూ ఉంటారు అయితే? ఓకే, ఎలాంటి వంటలు చేస్తారు ఎక్కువగా ఇంట్లో? చపాతీస్ లైట్ గా హెల్ప్ చేస్తారనమాట. అయితే మొత్తాన్ని నాకు విషయం అర్థమైందండి, ఈ రోజు మొత్తం నా మీద కొంచెం ప్రయోగాలు చేయబోతున్నారు అనమాట. కరెక్టా? లేదు లేదా? చేస్తాను, సుమారుగా చేస్తాను. సుమారుగా చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం, మన గ్యారంటీ. సరే, ఈ రోజు అయితే ఫస్ట్ ఏ వంటకం చేస్తున్నారు? దమ్ గోబీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? షూర్. ఓకే. ఉడకబెట్టిన కాలీఫ్లవర్, ఉడకబెట్టిన బఠానీలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, నూనె, ఆవాలు, మినప్పప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పెరుగు, టమాటా ముక్కలు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. ఇది చేశారా ఇదివరకు ఎప్పుడైనా ఈ వంటకం మీరు? చాలాసార్లు చేస్తాను. చేశారా? ఓకే, మీకు ఇష్టమా ఇది? నిజంగా? నిజంగా. ఓకే, మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఏంటి? బయటపై ఏలూరు, విజయవాడ పక్కన. ఓకే, పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? పుట్టింది రాజమండ్రిలో, మమ్మీ వాళ్ళది రాజమండ్రి, డాడీ వాళ్ళది ఏలూరు అనమాట. ఓకే, అంటే మీ ఎడ్యుకేషన్ అంతా అక్కడేనా? కాదు, చెన్నైలో సెటిల్. చెన్నై చంద్రమాన మీరు. సో చెన్నైలో పుట్టింది రాజమండ్రి, పెరిగింది చెన్నైలో. అంటే మీ ఫిల్మ్ కెరియర్ అంతా చెన్నై నుంచే స్టార్ట్ చేశారా? చిన్నప్పటి నుంచి ఉండిందా ఇండస్ట్రీకి రావాలి? చిన్నప్పటి నుంచి. అంటే అప్పటి నుంచి యాక్టింగ్ కానీ అలాంటి ఏమైనా కోర్సెస్ కానీ అవన్నీ చేశారా? శివశంకర్ మాస్టర్ గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను 5 years. ఓకే. క్లాసికల్. తర్వాత యాక్టింగ్ క్లాస్లోనే స్పెషల్గా ఏమీ వెళ్ళలేదు. ఇంకా అలా చిన్నప్పటి నుంచి చేస్తూ అదే వచ్చేసింది. బికాస్ డాన్స్ లోనే ఆల్మోస్ట్ మీకు అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కాబట్టి ఇంకా యాక్టింగ్ చాలా ఈజీ కదా. మనం ఇంకా వంట చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ మనం వంట స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఓకే, ముందుగా మూకుడు పెట్టుకోవాలి. 2 spoons ఆయిల్, నూనె బాగా వేడిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క. మనం లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి మనకు కొంచెం బాగా వేగాలి కదా. ఓకే, కొంచెం వేగిన తర్వాత 1 spoon జీలకర్ర, తర్వాత ఆవాలు 1/2 spoon. ఓకే, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 spoon మినపప్పు. సో ఇవన్నీ మనకు కొంచెం బాగా వేగాలి కదా. అవును. వేగిన తర్వాత ఉల్లిపాయ, ఇవి కూడా మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదా ఆనియన్స్. ఆ వేగలకు మనం ఇంకొంతసేపు మాట్లాడుకోవచ్చు కదా. మనకి గ్యాప్ మాట్లాడుకోవడానికే దొరుకుతుంది, అదర్వైజ్ వంటలో బిజీగా ఉంటాం మనం. సో చెప్పండి, మరి ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, పైగా శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అన్నారు. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నాను అన్నారు? 5 years నేర్చుకున్నాను. ఓకే, మరి శివశంకర్ మాస్టర్తో నిజంగా ఆయన చాలా గ్రేట్ మాస్టర్. మరి ఆయనతో వర్క్ చేశారు మీరు అంత చిన్న ఏజ్లోనే. సో హౌ డూ యూ ఫీల్? అప్పుడు ఎలా ఉండేది మీకు? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచి మాస్టర్.
అంటే మాస్టర్ గారు ఎక్కువ వచ్చేవారు కాదు, ఆయన బిజీగా ఉండేవారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి అలా వచ్చేవారు అనమాట. ఓకే. అలా వచ్చిన తర్వాత జస్ట్ మనం ఇందులో ష్యూర్. కొంచెం పసుపు, తర్వాత కారం. ఓకే, కొంచెం పసుపు, కొద్దిగా కారం. ఓకే, బాగా మిక్స్ చేయాలి. ఓకే, తర్వాత టమాటో, మనం టోటల్ 1 కప్ టమాటో యాడ్ చేసేసుకుంటాం. అవును. సో ఇప్పుడు కలిపేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పండి. సో అప్పుడప్పుడు వచ్చేవారు అనమాట మాస్టర్. అవును, అప్పుడప్పుడు వచ్చేవారు. ఇంకొక మాస్టర్ అసిస్టెంట్స్ ఉండేవారు, వాళ్ళు క్లాస్ చెప్పేవారు అనమాట. ఓకే. సో అలా డాన్స్తో ఎంటర్ అయ్యి ఫస్ట్ దెన్ సీరియల్స్లోకి ఎంటర్ అయ్యారా? అవునండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు సీరియల్స్తోనే స్టార్ట్ చేశారు? లేదు లేదు, చిన్నప్పుడు మూవీస్ చేశాను. లంకేశ్వరుడు, ఓకే, కిల్లర్. ఓకే, మీరు మూవీస్లో కూడా యాక్ట్ చేశారా అయితే? సో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లంకేశ్వరులో చిరంజీవి గారు సిస్టర్ క్యారెక్టర్ అనమాట, అంటే రేవతి గారు చిన్నప్పుడు. ఓకే, రేవతి గారు చిన్నప్పుడు క్యారెక్టర్ మీరు చేశారనమాట. ఓకే. అలాగే కిల్లర్ వెంకటేష్ గారు, నాగార్జున గారు సిస్టర్ క్యారెక్టర్ అందులో. ఓకే, సేమ్. సో మరి చెన్నైలో ఉన్నారన్నారు, మీకు తమిళ్ వచ్చా? తమిళ్ వచ్చు. తమిళ్ ఆబ్వియస్లీ వచ్చే ఉంటుంది. మరి తమిళ్లో సీరియల్స్లో కానీ తమిళ మూవీస్ చేశాను. చెంగోటై మూవీ చేశాను. చిన్న జమీన్. సారీ, చెంగోటై అంటే తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తారు, అది ఎర్రకోట. ఓకే, ఎర్రకోట. అందులో మీనా సిస్టర్ లాగా చేశాను అనమాట. ఓహో, ఓకే. తమిళ్లో కూడా చేశారనమాట అయితే? తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు, ఇన్ని చేశారు. బట్ మీకు పర్సనల్గా ఇవన్నీ చేశారు కదా, వీటిలో ఏది బాగా పేరు తెచ్చింది, ఏది బాగా ఇష్టం మీకు? సీరియల్స్లో కానివ్వండి, మూవీస్లో కానివ్వండి, ఏదైనా. అప్పుడు అది బాగా ఇష్టం. అబ్బా, ఆన్సర్ ఎంత ఈజీగా చెప్పేశారు. అంటే ఏది చేసినా సరే ఇష్టపడి చేయాలి. ఓకే, అది మీ ఫిలాసఫీ అనమాట. సో గుడ్. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా? సో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తున్నారు? ఇప్పుడు కొత్త బంగారం, మా ఇంటి ఆడబడుచు, తూర్పు పడమర. ఓకే. మరి ఇప్పుడు అక్కడ కూడా చేస్తున్నారా, తమిళ్లో కూడా ఏమన్నా? ఒక్క నిమిషం, గరం మసాలా వేసిన తర్వాత. ఓకే, హాఫ్ స్పూన్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు గరం మసాలా వేసేసారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరు అక్కడ కూడా ఇంకా తమిళ్లో చేయట్లేదండి. తమిళ్లో చేయట్లేదు, ఓన్లీ ఇక్కడే చేస్తున్నారు అనమాట. చేస్తున్నాను. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు బఠానీ బాయిల్ చేసిన బఠానీ. ఓకే. సో ముందుగా మనము ఉడికించిన బఠానీని యాడ్ చేసేసుకుంటాం. తర్వాత బాయిల్ చేసిన గోబీ. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఆ మసాలా అంతా కూడా మనకి ఇప్పుడు గోబీ యాడ్ చేసాం కాబట్టి దానికి కూడా కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అవును. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినంత. ఓకే. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పెరుగులో కొంచెం వాటర్ వేసుకుని ఓకే, మనం పెరుగుని కూడా కొంచెం బాగా కలిపేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇది బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. సో మనకు ఒక 2 మినిట్స్ పడుతుంది ఇది ఉడకడానికి. సో స్వర్ణ గారు ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దామా? రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టే కదా? ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందామా? ఓకే, దాన్ని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా? యా.
కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఓకే. దమ్ గోబీ రెడీ. ఓకే. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో స్వర్ణ గారికి చెప్తాం. నా మీద మీకు ఇంత బాగా ఏమైంది, కారం ఎక్కువైందా? ఏం లేదు, ఇంత ప్రేమతో చేసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి. సూపర్ గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. జస్ట్ మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి, మీరే కాదు యాక్టింగ్ నేను కూడా చేస్తానని చూపించాలంటే. సో నిజంగా దమ్ గోబీ సూపర్ గా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. దమ్ గోబీకి కావాల్సిన పదార్థాలు: టమాటో ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు, గరం మసాలా, ఉడకపెట్టిన బఠానీలు, ఉప్పు, పెరుగు, కారం. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసి టమాటో ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ఉడికించిన బఠానీలు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి, తరువాత పెరుగులో కొద్దిగా నీళ్లు కలిపి బాగా మిక్స్ చేసి అందులో వేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన దమ్ గోబీ రెడీ.